9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఐజా మండలంలో పల్లెటూరు కుర్రాళ్ళు తీయబోతున్న బసవ షార్ట్ మూవీకి నూతన నటీనటుల ఎంపిక జరుగుతుంది. ఈ సిరీస్ కోసం చాలా మంది కొత్త టాలెంట్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. చూస్తుంటే భారీగా యువకులు పాల్గొంటున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరి కళల్లో ఒకే ఒక్క ఆశ కనిపిస్తుంది. సినిమాల్లో ఒక్క అవకాశం దక్కించుకోవాలన్న తపన. కొంతమంది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చినారు. ఒక్క ఛాన్స్ కోసం గంటల తరబడి లైన్లో నిలబడి ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి వెనకాల ఒక స్ట్రగుల్ స్టోరీ ఉంది. కొంతమంది ఉద్యోగాలు వదిలి, కొంతమంది చదువుతో పాటు ఈ డ్రీమ్ని ఫాలో అవుతున్నారు. సినిమా ఆడిషన్స్లోకి రావడం అంత ఈజీ కాదు, కానీ ఇలాంటి ఆడిషన్స్ వాళ్ళకి ఒక గొప్ప అవకాశం. ఈ బసవ సిరీస్ ద్వారా ఎవరి కళ నిజమవుతుందో చూడాలి. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ధైర్యం మాత్రం నిజంగా మెచ్చుకోవాల్సిందే. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఖదీర్ పల్లెటూరి. సో మనమైతే నడిగడ్డ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఆడిషన్స్ అనేది నిర్వహించామన్నమాట. సో చాలా సంతోషంగా ఉంది. మాకైతే ఒక భయము, ఒక టెన్షన్ అనేది అయితే ఉండేది నిన్నటి వరకు. ఎందుకంటే మన ఇక్కడ నడిగడ్డ ప్రాంతంలో ఇటు రాయలసీమ ఈ బోర్డర్లో కానీ, తెలంగాణ బోర్డర్లో కానీ, కర్ణాటక బోర్డర్లో కానీ ఎక్కడ కూడా ఆడిషన్స్ అనేవి ఎప్పుడు హిస్టరీలో జరగలేదు. అటువంటిది ఫస్ట్ టైం మేము ఆడిషన్స్ పెట్టాం. అది కూడా మన వెబ్ సిరీస్ కొరకు, షార్ట్ సిరీస్ కొరకు. అలాంటిది మన సైడ్ మూవీస్కే పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వరు. మన షార్ట్ సిరీస్కు ప్రిఫరెన్స్ ఇస్తారా, అసలు మన సైడ్ యాక్టర్స్ ఉన్నారా, వస్తారా లేదా అనుకొని చాలా అయితే ఒక టెన్షన్ ఉండేది. కాకపోతే మేము ఊహించిన దానికన్నా 10 రెట్లు అసలు చాలా మంది యాక్టర్స్ అయితే వచ్చారు. సో వాళ్ళందరినీ చూస్తుంటే మాకు అసలు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన చుట్టుపక్కల ఇంత మంచి యాక్టర్స్ ఉన్నారా, అరే మనకు తెలియదే అని. అంటే మేమంటే ఒక టీమ్ అప్ అయ్యి ఇంతవరకు చేస్తున్నాం, కానీ వాళ్ళకి టీం సపోర్ట్ లేక, వేరే యాక్టర్స్ సపోర్ట్ లేక అయితే వాళ్ళు అలా పల్లెలలో అలానే ఉన్నారనమాట. సో ఈ రోజు వాళ్ళ యొక్క టాలెంట్ చూపించడానికి ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్ అయితే మన ద్వారా దొరికింది వాళ్ళకి. సో మొత్తంగా అయితే ఎక్కడైనా మూవీ ఆడిషన్స్ అయినా సరే 15 to 20 మ్యాక్సిమం అంటే 30 మంది మాత్రమే వచ్చి ఆడిషన్స్ ఇస్తారు. అటువంటిది మన సిరీస్ కోసము 100కి పైగా యాక్టర్స్ వచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది అయితే అసలు హ్యాండ్స్ ఆఫ్ అనే చెప్పాలి. కొంతమంది చిన్న పిల్లల కానుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు వాళ్ళ ఏజ్ మర్చిపోయి చేస్తున్నారు. మేమైతే అలా చూస్తూనే ఉండకపోవాలనిపించింది. అలాగే ఈ యొక్క ఆడిషన్స్ కు గెస్ట్లుగా వచ్చినట్టు సీతారాం చిత్రాలు మూవీ డైరెక్టర్ శశి అన్న గారు అయితేనేమి, మన జబర్దస్త్ ఆర్టిస్ట్ రన్నింగ్ రాజా గారు, వీళ్ళందరికీ కూడా, అలాగే అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వారి గురించి కూడా ఏదో ఒక 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. నేనైతే ఫుల్ హ్యాపీ. బసవ షార్ట్ సిరీస్ కోసం పల్లెటూరు కుర్రాళ్ళు ఆడిషన్ పెట్టడం జరిగింది కదా. సో ఆడిషన్లో ఆర్టిస్టులను సెలెక్ట్ చేయడానికి నన్ను కూడా కదీర్ గారు పిలవడం జరిగింది. సో ఒక్కొక్కరి యాక్టింగ్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. సో త్వరలోనే ఈ పట్టాలెక్కనున్న షార్ట్ సిరీస్కి ఆర్టిస్టులకి ఖచ్చితంగా ఇందులో క్యారెక్టర్లు ఉన్న వాళ్ళకు ఫోన్ వస్తుంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బసవ సిరీస్కు ఆల్ ద బెస్ట్. మీరు ఇలాంటి సిరీస్లు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సిరీస్ సూపర్ హిట్, డూపర్ హిట్, సో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ టీమ్. అందరికీ హాయ్. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ ఊరు ఐజా అనమాట. సో నేను ఎప్పుడు ఇక్కడే పుట్టి పెరిగింది, ఇక్కడే ఉండేవాడిని. సో ఇలాంటి ప్లేస్లో నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉన్న కుర్రాళ్ళు ఉన్నారంటే నాకు చాలా ఎనర్జీ బూస్ట్ చేసింది. సో పల్లెటూరు కుర్రాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు ఎప్పుడు. మా మామ వాళ్ళు వీళ్ళందరూ నాకు సినిమా పిచ్చి అంటించారు మొత్తానికి అయితే. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు వెంటనే ఇక్కడ వచ్చేసారు అనమాట చెప్పిన వెంటనే. ఇంకొకటి ఏంటంటే స్టోరీ కూడా విన్నాను, చాలా బాగుంది. యాక్చువల్గా విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది ఒక పెద్ద సినిమా చేయాల్సింది అన్న షార్ట్ సిరీస్ చేస్తున్నాడు. సో దీంట్లో యాక్ట్ చేసిన సెలెక్ట్ చేయబోయి యాక్ట్ చేసిన యాక్టర్లందరికీ ఒక
పెద్ద బ్రేక్ వస్తుంది ఖచ్చితంగా, అయితే నేను చాలా నమ్ముతున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. అండ్ మీరు ఇలాగే కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఇలా చాలా సిరీస్లు తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మేము అనౌన్స్మెంట్ ఇవ్వగానే మమ్మల్ని నమ్మి ఎక్కడెక్కడ నుంచో కర్నూలు, గుంతకల్లు, మహబూబ్ నగర్, హైదరాబాద్ నుంచి వచ్చినందుకు మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మీ ఓకేకి ముందు అయితే హ్యాండ్స్ ఆఫ్. మన సిరీస్లో అయితే కన్ఫామ్ గా 8 క్యారెక్టర్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో మనకి ఆడిషన్ పెట్టడానికి కారణము, సో ఆ 8 క్యారెక్టర్స్ కూడా చాలా మంచి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్సే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాక్టర్స్ అందరు కూడా 8 మెంబర్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళని కాల్ చేస్తాము. సో ఇంతకు ముందు అయితే మేము చాలా వరకు మొత్తంగా కామెడీ తీసామన్నమాట, ఎప్పుడు కూడా సీరియస్ జోన్ లోకి వెళ్ళలేదు. మొన్న రీసెంట్ గా తీసిన పసల మార్క కూడా ఫస్ట్ టైం ట్రై చేసాం. ఎందుకంటే నడిగడ్డలో ఫస్ట్ టైం సిరీస్ తీసింది కూడా మేము, ఎందుకంటే అలో చేస్తారో లేదో అన్నట్టు చాలా చాలా ఆదరించిండ్రు. సో ఇప్పుడు మాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు కామెడీనా, ఎప్పుడు నవ్వించడమేనా, ఈసారి మనం కూడా సినిమా లెవెల్లో యాక్షన్ చేపియాలి, విలనిజం బండియాలి, సెంటిమెంట్ బండియాలి. మనం కూడా పల్లెటూరు వాళ్ళు కూడా యాక్షన్లో ఏ మాత్రం తగ్గొద్దు అన్నట్టు ఒక డిఫరెంట్ కథతో. సో మరి మీరే చూడాలి. సో దానికి మేము ఎంతవరకు న్యాయం చేయగలం అన్నది కూడా మీరే కామెంట్స్లో పెట్టాలి. సో మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. మరీ సినిమా లెవెల్లో తీయలేకపోయినా మా బడ్జెట్కు తగ్గట్టు మా ఎక్విప్మెంట్స్ వాడి మా ప్రాంతాలనే, మన చుట్టుపక్కల ఏరియాస్నే, అడవుల్ని వాటిని వాడి, టెంపుల్స్ని వాడి మాకు తగ్గట్టు తీస్తాము. సో మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ, బాయ్. అట్లనే పల్లెటూరు కుర్రాళ్ళకి ఆల్ ది బెస్ట్ అని ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ, బాయ్. చూస్తున్నారు కదా, ఇది సాధారణమైన ఆడిషన్స్ అయితే కాదు, వందల మంది కళల కోసం పోరాడుతున్నారు. ఒకే ఒక్క ఛాన్స్ ఒక జీవితాన్ని మార్చేస్తుంది. 90 న్యూస్ రిపోర్టర్ శిక్షావళి.